పాత మరియు క్రొత్త నిబంధనల మధ్య ఉన్న కాలాన్ని మనము ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ లేదా మధ్యంతర కాలముగా లేదా నిశ్శబ్ద కాలంగా పిలుస్తాం. ఇంతకీ చరిత్రలో ఈ కాలంలో జరిగిన విషయాలు ఏమిటి? వాటికి బైబిల్ గ్రంథానికి ఎటువంటి సంబంధం ఉంటున్నది? ఈ విషయాలను ఆలోచిద్దాం. ప్రియమైన స్నేహితులారా, ఈనాటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం. దేవుని యొక్క నీడలో, ఆయన మహాకృపలో మీరు మీ కుటుంబము క్షేమంగా మరియు సురక్షితంగా ఉన్నారని, మరియు ఈ కార్యక్రమాల నుండి నేర్చుకుంటున్న విషయాలను మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. నేటి కార్యక్రమంలో దానియేలు చూసిన దర్శనం యొక్క కొనసాగింపుతో పాటు మరిన్ని విషయాలను తెలుసుకోబోతున్నాం. ఇక కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షిద్దామా? మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామంలో ప్రేమధార బైబిల్ అధ్యయనాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభంలో తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము దానియేలు గ్రంథం నుండి అనేక చారిత్రాత్మక మరియు ప్రవచనాత్మక సత్యాలను నేర్చుకుంటూ ఉన్నాం. దాదాపుగా ఈ గ్రంథ ముగింపులోకి మనం వచ్చాం. నేటి మన ఈ పాఠంలో దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ గ్రంథములోని చివరి అధ్యాయాలు అనగా 10వ అధ్యాయము, 11వ అధ్యాయము మరియు 12వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కూడా ఒకే దర్శనాన్ని గురించి చర్చిస్తాయి. కాబట్టి నేడు మనము అధ్యయనం చేయబోతున్న 11వ అధ్యాయము మునుపటి అధ్యాయం యొక్క కొనసాగింపుగా ఉంటున్నది. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం.
ఎందుకంటే ఇది 9వ అధ్యాయంలోని 70 వారాల గురించిన కొన్ని వివరాలను, ముఖ్యంగా దానియేలు ప్రజలైన ఇశ్రాయేలు గురించిన కొన్నింటిని ఈ అధ్యాయము పూరించుతుంది. అంత మాత్రమే కాకుండా ఇది 2వ అధ్యాయంలోని బహుళ లోహ ప్రతిమలో మరియు 7వ అధ్యాయంలోని జంతువులలో సూచించబడిన 4 రాజ్యాలలో చివరి 3 యొక్క కొన్ని వివరాలను కూడా అందిస్తుంది. ఈ అధ్యాయం యొక్క ఈ ప్రాముఖ్యతే దానియేలు ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన దూతను సాతాను నిరోధించడానికి కారణమైంది. ఎందుకంటే ఈ ప్రవచనము దానియేలు ప్రజలకు సంబంధించిన 2 అత్యంత ముఖ్యమైన రాజ్యాలను కలిగి ఉంది. ఆ 2 రాజ్యాలు ఏమనగా పర్షియా అనగా పారసిక దేశము మరియు గ్రీసు దేశాలు. ఈ అధ్యాయం యొక్క మరొక గమనించదగిన పాత్ర లేక సహకారం ఏమిటంటే ఇది పాత మరియు క్రొత్త నిబంధనల మధ్య ఉన్న ఖాళీని ప్రవచనాత్మకంగా కలుపుతుంది. సాధారణంగా మనము పాత మరియు క్రొత్త నిబంధనల మధ్య ఉన్న కాలాన్ని ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ లేదా మధ్యంతర కాలంగా లేదా నిశ్శబ్ద కాలం అని పిలుస్తాం. ఇది సరిగ్గా ఖచ్చితమైనది కాదు. వాస్తవానికి ఈ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ లేదా మధ్యంతర కాలము ఇశ్రాయేలు యొక్క గొప్ప బాధల కాలం. వారు సిరియా మరియు ఐగుప్తు రెండింటిలో చేతుల్లో బాధపడ్డారు. ఈ 2 రాజ్యాలు ఒకదానితో ఒకటి యుద్ధం చేసినప్పుడు ఈ 2 రాజ్యాల సైన్యాలు ఇజ్రాయేలు భూమిలో ముందుకు వెనుకకు పైకి క్రిందకు ఊగిసలాడుతుండగా పాలస్తీనా మధ్యలో చిక్కుకుంది. రాబోవు కాలంలో క్రీస్తు విరోధికి సాదృశ్య రూపకంగా ఉన్న యాంటియోకస్ ఎపిఫనెస్ ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్ లేదా మధ్యంతర కాలంలోనే ఉదయించాడు. అతడు సెల్యూసిడ్ కుటుంబ సభ్యుడు మరియు మనము ఈ అధ్యాయంలో మున్ముందుకు ధ్యానిస్తుండగా అతన్ని గుర్తిస్తాం. అతడు యూదుల హింసకుడు. ఏ ఫరో కంటెను లేదా హామాను కంటెను లేదా చరిత్రలో హిట్లర్ కంటెను లేదా ఆధునిక రష్యా కంటెను చాలా మించినవాడు. అతడు యూదుల చరిత్రలోని నీరోగా పిలువబడ్డాడు. అతనిని గొప్ప అపరాధకుడు అని కూడా పిలుస్తారు. ప్రియులారా, చరిత్ర మరియు ప్రవచనాన్ని వేరు చేసే అధ్యాయంలో ఒక గమనించదగిన విభజన ఉంది. అదేమిటంటే చారిత్రక విభాగాన్ని అంత్యకాలపు విభాగం నుండి వేరు చేయడం. ఇది మొదట వ్రాయబడినప్పుడు ఇవన్నీ భవిష్యత్తులోనే ఉన్నాయి, కానీ దానిలో కొంత భాగము నెరవేరిందని మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రవచనము చాలా సంక్లిష్టంగా ఉంటుంది మరియు సగటు వ్యక్తి ఇష్టపడే దానికంటే కొంచెం లోతుగా ప్రవచనంలోకి వెళ్తుంది. ఎక్కువ మంది ప్రజలు ప్రవచనం యొక్క ఉత్తేజకరమైన సంచలనాత్మక భాగాన్ని ఇష్టపడతారు, కానీ దేవుని వాక్యం నిజంగా ఏమి చెబుతుందో చూడ్డానికి కానీ లేదా వారు దానిలోకి త్రవ్వడానికి కానీ ఇష్టపడరు. అయినప్పటికీ మీరు ప్రవచనం యొక్క లోతైన మరియు వివరణాత్మక అధ్యయనాన్ని ఆస్వాదించే వారిలో ఒకరైతే దేవుని గొప్ప వాక్యం యొక్క ఈ విభాగం ద్వారా మీరు తప్పకుండా సంతోషిస్తారు. ఈ ప్రవచనము మాదియా పారసిక రాజ్యము నుండి గ్రీసు వరకు, ఆసియా నుండి యూరప్ వరకు ఉన్న ఖాళీని పూడ్చుతుంది. ఇది ప్రపంచ శక్తులు ఒక ఖండం నుండి మరొక ఖండానికి, తూర్పు నుండి పడమరకు మారడాన్ని వివరిస్తుంది. ఈ ప్రవచనము దానియేలు ప్రజలకు సంబంధించిందని గుర్తుంచుకోవాలి. ఇశ్రాయేలుకు ఇది ప్రత్యేకంగా ముఖ్యమైనది, ఎందుకంటే వారు ఈ వివిధ రకాలైన ప్రపంచ శక్తుల మధ్య బాగా చిక్కుకుంటూ ఉండేవారు. ఈ ప్రజలకు ఇది గొప్ప బాధాకరమైన సమయం అవుతుంది. ఇక మనము దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనిద్దాం. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడి తిని. ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్నది దేవదూత మరియు ఇది 10వ అధ్యాయంనకు కొనసాగింపుగా ఉంటున్నది. ఈ దూత గబ్రియేలు కావచ్చు, అతని పేరు ఇక్కడ మనకు చెప్పబడలేదు. ఇది దర్యావేషు పరిపాలనలో దానియేలు సింహాల గుహలోకి విసిరివేయబడిన సమయంలో జరిగిందని గుర్తుంచుకోవాలి. దర్యావేషు దానియేలును రక్షించడానికి
శతవిధాలా వ్యర్థంగా ప్రయత్నించాడు. కానీ అతడు తాను జారీ చేసిన తన సొంత శాసనంలోనే చిక్కుకుపోయాడు. అయినప్పటికీ అతడు 6వ అధ్యాయము 16వ వచనంలో, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని దానియేలుతో చెప్పాడు. ఈ వచనంలో స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడితిని అనే మాటను మనం గమనిస్తాం. ఇదే దూత దర్యావేషు విశ్వాసాన్ని ధృవీకరించి బలోపేతం చేశాడు. మరియు అతడు దానియేలును ఓదార్చి సహాయం కూడా చేశాడు. మరియు మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది, అదేమిటంటే దానియేలు 6వ అధ్యాయము 22వ వచనంలో దానియేలు అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ప్రియులారా, కాబట్టి చారిత్రకంగా ఈ దర్శనము ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. మరియు ఇది పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనల మధ్య వంతెనగా ఉన్నటువంటి ఇంటర్ టెస్ట్మెంట్ పీరియడ్ లేదా మధ్యంతర కాలమును ఇది కలుపుతుంది. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనిద్దాం. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసికము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. ఇక్కడ ఈ వచనం నుండి 34వ వచనం వరకున్న భాగము పూర్వ రచిత చరిత్రకు అత్యంత విశిష్టమైన ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ విభాగము వినాశకర విమర్శకులకు దానియేలు గ్రంథము రచనకు తర్వాతి తేదీని డిమాండ్ చేయడానికి కారణమైంది. ఇక్కడ అక్షరాల నెరవేరిన స్పష్టమైన ప్రవచన ప్రకటనలు ఉన్నాయి. ఈ అధ్యాయం యొక్క ప్రవచనము చాలా వివరణాత్మకంగా మరియు ఖచ్చితంగా ఉంటున్నది. అది సంభవించక ముందే వ్రాయబడిందని ఉదారవాద విమర్శకులు అంగీకరించారు. ఇది చరిత్రలో నెరవేరిన తర్వాత దానియేలు ప్రవచనము వ్రాయబడిందని వారు పట్టుబడతారు. వ్యక్తిగతంగా ఇలాంటి లిబరల్స్ అనగా విశాల దృక్పథం కలిగినటువంటి వారు ఉదారవాదులుగా పిలవడము నాకు ససేమిరా ఇష్టం లేదు. నా దృష్టిలో వారు నాకు తెలిసిన అత్యంత సంకుచిత మనస్తత్వం కలవారు. అయినప్పటికీ వారి విశాల మనస్తత్వం మరియు వారికి గ్రంథం పట్ల సంకుచిత భావన లేదు అన్నట్లుగా మాట్లాడడానికే ఇష్టపడతారు. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. వారి విశ్వాస ప్రమాణాలలో ఉదారవాదులుగా ఉండేవారిలో ఒక వ్యక్తి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించే ఒక ఫండమెంటల్ సంఘ కాపరితో ఈ రీతిగా అన్నాడు, పాస్టర్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం, నేను కొన్నిసార్లు మీ అద్భుతమైన ప్రసంగాలను వింటాను అని చెప్పి తర్వాత అతను ఆ పాస్టర్ గారితో మీరు ప్రవచనాలను నమ్మకమైనవిగాను ఆధారపడదగినవిగా ఉన్నాయని మీరు అంగీకరిస్తున్నట్లుగా నేను గమనించాను అని తను మాట్లాడుతూ ఈ దానియేలు గ్రంథాన్ని ఉదాహరించాడు. అప్పుడు ఆ పాస్టర్ అతనితో ఇలా అన్నాడు, దానియేలు యొక్క ప్రారంభ తేదీని తిరస్కరించడానికి మరియు దానియేలు యొక్క తర్వాత తేదీని అంగీకరించడానికి మీకు ఏ అధికారం ఉంది? అప్పుడు అతడు ఈ విధంగా జవాబిచ్చాడు, ఇది చాలా సులభమైన విషయము, అద్భుతాలు అసాధ్యమని అవి జరగవని మాకు తెలుసు, అందువల్లే ఇది ముందుగానే వ్రాయబడినట్లయితే అది ఒక అద్భుతం అవుతుంది, కాబట్టి ఇది తరువాత వ్రాయబడి ఉండాలి అన్నాడు. ఇప్పుడు ప్రియ స్నేహితులారా, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, అది సంకుచిత మనస్తత్వం, పక్షపాతం మరియు పక్షపాతం కలిగి ఉండడం కాదంటారా? స్పష్టంగా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే మన ముందున్న ఈ అధ్యాయము దేవుని వాక్యములోని పూర్వ రచిత చరిత్ర యొక్క అత్యంత విశిష్టమైన భాగాల్లో ఒకటి. మరియు సంప్రదాయకమైన బైబిల్ పాండిత్యము దానియేలు యొక్క ప్రారంభ తేదీని నిలబెట్టగలదు. దీని అర్థం మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథము, మరి ముఖ్యంగా మనము అధ్యయనం చేస్తున్న దానియేలు గ్రంథము ఎవరో చెప్తే విని వ్రాసినటువంటి నిరాధారిత లేఖనాలు కావు. దీని అర్థము మన చేతుల్లోనే ఒక అద్భుతం ఉంది. ప్రియులారా, ఈ సమాచారాన్ని దేవదూత దానియేలుకి ఇచ్చినప్పుడు
అతడు ఈ ప్రవచనము నెరవేరడాన్ని దానియేలు చూడలేడని అతనికి తెలుసు. స్పష్టంగా ఈ ప్రవచన నెరవేర్పు కాలంలో అనగా కష్టమైన రోజుల్లో జీవిస్తారని చెప్పబడిన దేవుని ప్రజల ఓదార్పు మరియు ప్రోత్సాహం కోసము వ్రాయించబడింది. అలాగే ఇది అన్ని తరములలో జీవిస్తున్న ప్రజలు దేవునికి ఆరంభం నుండి ముగింపు వరకు అన్నీ తెలుసుననే సత్యానికి సాక్ష్యార్థంగా కూడా వ్రాయబడింది. కోరేషును అనుసరించే 4 ప్రఖ్యాతి కలిగిన రాజులు పర్షియా అనగా పారసిక దేశంలో ఉంటారని దేవదూత అతనికి చెప్పాడు. మనము ఈరోజు వారిని గుర్తించగలమని అనుకుంటున్నాం. వారిలో మొదటివాడు క్రీస్తు పూర్వము 529వ సంవత్సరంలో జీవించిన కెంబిసెస్. రెండవ వాడు క్రీస్తు పూర్వము 522వ సంవత్సరంలో నివసించిన సూడో స్మెర్దిస్. మూడవ వాడు క్రీస్తు పూర్వము 521వ సంవత్సరంలో పరిపాలించిన ఇస్ట్రాస్పిస్ అనబడే దర్యావేషు. మరియు 4వ వాడు క్రీస్తు పూర్వము 480వ సంవత్సరంలో గ్రీసు దేశంపై దండెత్తిన అర్తహషస్త రాజు. అతను ఓడించబడ్డాడు. నాట నుండి మళ్ళీ మాదీయ పర్షియా సామ్రాజ్యము ప్రపంచ ఆధిపత్యం కోసము ప్రయత్నాలను చేయలేదు. సందర్భాన్ని బట్టి చూస్తే హషస్త రాజు ఎస్తేరు గ్రంథంలోని అహేశ్వరోషు అని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ప్రవచనంలో అతడు సంపద చేత బలవంతుడు అని చెప్పబడినట్లుగా అతడు చాలా ధనవంతుడు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును. ఇందులో శూరుడగు ఒక రాజు మరెవరో కాదు, క్రీస్తు పూర్వము 335వ సంవత్సరంలో గ్రీసు మాసిదోనియా సామ్రాజ్యంపై రాజ్యపాలన ఆరంభించిన అలెగ్జాండర్ మహాచక్రవర్తి. అతడు పర్షియా సామ్రాజ్యాన్ని అణిచివేసి ప్రపంచ ఆధిపత్యాన్ని చేజిక్కించుకున్నాడు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. అది అతని వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వం చేసిన ప్రకారము ప్రభుత్వము చేయు వారికి కానీ విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికి వేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు, కానీ అన్యులు పొందుదురు. ప్రియులారా, అలెగ్జాండర్ మహాచక్రవర్తి ఒక ప్రపంచ పాలకుడు మరియు బహుశా ప్రపంచం ఎప్పుడు చూడని గొప్ప సైనిక వ్యూహకర్త. కానీ అతడు క్రీస్తు పూర్వము 323వ సంవత్సరంలో ఒక మద్యపానిగా మరణించాడు. అతని స్వంత సంతతి అతని విశాలమైన రాజ్యాన్ని వారసత్వంగా పొందలేదు. అతని 4 సైన్యాధిపతులు సామ్రాజ్యాన్ని 4 భౌగోళిక ప్రాంతాలుగా విభజించారు. ప్రతి ఒక్కదాన్ని ఒక సైన్యాధిపతి పరిపాలించారు. ఈ రాజ్య విభజన సుమారుగా ఈ విధంగా ఉండింది. క్యాసెండర్ అనే సైన్యాధిపతి మాసిదోనియాను తీసుకున్నాడు. లైసిమాకస్ అనే సైన్యాధిపతి ఆసియా మైనర్ అనగా నవీన టర్కీని తీసుకున్నాడు. సెల్యూకస్ నికేటర్ అనే సైన్యాధిపతి సిరియా మరియు మిడిల్ ఈస్ట్ యొక్క మిగిలిన భాగాన్ని తీసుకున్నాడు. ఇక టోలోమీ అనే సైన్యాధిపతి ఐగుప్తును తీసుకున్నాడు. ఈ 4 కుటుంబాల వారు తమలో తాము యుద్ధం చేసుకున్నారు. రోమన్లు తూర్పు వైపునకు కదం త్రొక్కినప్పుడు వారందరూ తమ రాజ్యాలను కోల్పోయారు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనము గమనిద్దాం. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. ఇక్కడ దక్షిణ దేశపు రాజు అనే మాటను గమనిస్తాం. ఇంతకీ దక్షిణం అంటే దేనికి సంబంధించింది? దేనికి దక్షిణము? బైబిల్లోని దిశలను ఆలోచిస్తే పాలస్తీనా ఈ భూమికి కేంద్రంగా పరిగణించబడుతుంది. దక్షిణ దేశపు రాజు అంటే భారతదేశపు దక్షిణం లేదా పాకిస్తాను దక్షిణం లేదా చైనా యొక్క దక్షిణం అని కాదు.
దీనికి అర్థము ఇస్రాయేలు యొక్క దక్షిణం నుండి రాజు. కాబట్టి ఇది ఈజిప్ట్ యొక్క రాజు అవుతుంది. ఈ దక్షిణ దేశపు రాజు టొలెమీలలో ఒకడు అవుతాడు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిద్దాం. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనేదరు, మరియు ఉభయులు సమాధాన పడవలెనని కోరగా దక్షిణ దేశపు రాజు కుమార్తె ఉత్తర దేశపు రాజు నొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు, అతడైనను అతని భుజబలమైనను నిలవదు. వారు ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. ఇక్కడ ఉత్తర దేశపు రాజు అనే పదము సెల్యూసిడ్ వంశాన్ని సూచిస్తుంది. ఈ వాక్యము మనల్ని క్రీస్తు పూర్వము 250వ సంవత్సరపు సమయానికి తీసుకొని వస్తుంది. చరిత్రకారులు కొన్ని చిన్న వివరాలపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ ఆ కాలపు రాజ ఆస్థానాల్లో జరిగిన కొన్ని కుతంత్రాలను వారు నమోదు చేశారు. తద్వారా ఈ ప్రవచనము అత్యంత ఖచ్చితత్వంతో నెరవేర్చబడడాన్ని మనము గమనించవచ్చు. యుద్ధములకు ఆసక్తిని కనపరిచే ఈ కుటుంబాల మధ్య ఒక ఒప్పందాన్ని ఏర్పరచడానికి ఐగుప్తు యొక్క టొలెమీ ఫిలడెల్ఫిస్ తన కుమార్తె బ్యారెనిస్ను సిరియా యొక్క యాంటియోకస్ థియోస్కు ఇచ్చి వివాహం చేశాడు. యాంటియోకస్ అప్పటికే లాడిస్ అనే ఆమెతో వివాహం అయినప్పటికీ అతడు ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత టొలెమీ ఫిలడెల్ఫస్ మరణించాడు. కాబట్టి యాంటియోకస్ థియోస్ బెరెనిస్ మరియు ఆమె కుమారుణ్ణి త్యజించి తన మొదటి భార్య లాడిస్ని తిరిగి తెచ్చుకున్నాడు. ప్రతిగా ఆమె యాంటియోకస్ థియోస్కు విష ప్రయోగం చేసి బెరెనిస్ మరియు ఆమె కుమారుని చంపడానికి ఆదేశించింది. తర్వాత లాడిస్ తన సొంత కుమారుడైన సెల్యూకస్ క్యాలినికస్ను సింహాసనంపై కూర్చోబెట్టింది. ఇదంతా ఒక చమత్కారమైన సంగతి. అయితే ఇదంతా కూడా దానియేలుకు ఇవ్వబడిన ప్రవచనంలో ఎలా వివరించబడిందో చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి ఇష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును. ఇతడు అనగా బెరెనిస్ సోదరుడు టొలెమీ యూర్జెటెస్. అతడు సైన్యంతో వచ్చి సిరియాను స్వాధీనం చేసుకున్నాడు మరియు ఆ రోజు యాంటియోక్ ఓడరేవు అయిన కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 8 వచనాలను మనం గమనిద్దాం. మరియు అతడు వారి దేవతలను, సొమ్ములను, విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వం చేయును. ప్రియులారా, టోలెమీ యూర్గెట్స్ ఈజిప్టుకు దోపిడీ సొమ్ముగా 4,000 బంగారు నాణ్యాలు, 40,000 వెండి నాణ్యాలు మరియు 2,500 విగ్రహాలను తీసుకువెళ్ళినట్లు చరిత్రలో చక్కగా నమోదు చేయబడింది. ప్రియులారా, ఈ వాక్యము అక్షరాల ఎలా నెరవేరిందో మీరు చూస్తున్నారా? ఈ దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు మనం గమనిద్దాం. అతని కుమారులు యుద్ధం చేయబూని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి ఏరు వలె ప్రవహించి ఉప్పొంగును. యుద్ధము చేయబూని కోట దనుక వచ్చును. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును. ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనసున అతిశయపడును. 1000 కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. ఏలైనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యంను సమకూర్చుకొని మరలా వచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. ఈ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేశంగా పదే పదే తప్పు ఎంపిక చేసుకొని మొదట
ఒకరి వద్ద మరియు తర్వాత మరొకరి వద్ద చెరలోకి ఇబ్బందుల్లోకి పడినట్లు కనిపిస్తుంది. ఇక దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ కాలంలో యందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు కూడి వచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు. ప్రియులారా, ఇశ్రాయేలు దేశంలోని అనేక మంది ఈ సమయంలోనే చంపబడ్డారు. ఉత్తర దేశపు రాజు మరియు దక్షిణ దేశపు రాజు ఇద్దరి నుండి వారు అపారమైన బాధలను అనుభవించారు. ప్రియులారా, మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుంటాం. అయితే ఈ సందేశాన్ని వింటున్న నా ప్రియ సహోదరుడ సహోదరి, ఈ గ్రంథమందలి విషయాలు ఎంతటి వాస్తవాలో గుర్తించారని భావిస్తున్నాం. దేవుని యొక్క వాక్యము అక్షరాల నెరవేరేది, ఏది కూడా వృధా కాదు, నిరర్ధకము కానేరదు. యేసు రక్షకుడని, ఈ లోకంలో ప్రతి వ్యక్తి జన్మ పాపి అని, అందరికీ యేసు అనే రక్షకుడు అవసరం అనేది కూడా ఎంతో వాస్తవం. ఈ వాస్తవాన్ని నీవు గుర్తించావా? ఆయనను ఇప్పుడే నీ సొంత రక్షకునిగా అంగీకరించగలవు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదైన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటకే నీకు వందనాలు. ప్రభువా, చరిత్రలోని ఒక్కొక్క సంఘటనను గమనిస్తే నీ యొక్క ప్రవచనము ఎంత అర్థవంతమైనదో, ఎంత సత్యవంతమైనదో ప్రభువా మేము గ్రహించగలము. ప్రతిదీ అక్షరాల నెరవేరిన వైనానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నీ వాక్యము నమ్మదగింది తండ్రి. నీ వాక్యాన్ని వింటున్న మేము నీ వాక్యంలో చెప్పిన ఏ సత్యము కూడా వృధా కాదని నమ్మడానికి నీ తగిన సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, మీరు రక్షకుడని, పరలోకానికి ఏకైక మార్గమని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని నమ్మడానికి, యేసే రక్షకుడని గుర్తించడానికి, మా హృదయమందు విశ్వసించడానికి నీ కృపా సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శూరుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును అని ఎవరి గూర్చి చెప్పబడింది? శూరుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును అని ఎవరి గూర్చి చెప్పబడింది? 1. మహాచక్రవర్తి అయిన అహష్వేరోషు. 2. మహాచక్రవర్తి అయిన నెబుకద్నెజర్. 3. మహాచక్రవర్తి అయిన అలెగ్జాండర్. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు అర్థవంతంగా, ఆశీర్వాదకరంగా ఉందని మరియు అందులోని సత్యాలు మీ హృదయాలను స్పృశించాయని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి లేక మీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్కి కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తాం. మీ ఫోన్ కాల్ కోసం ఎల్లవేళలా వేచి ఉంటాం. సత్యవంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.